ఫిబ్రవరి 26వ తేదీన మనకు మహాశివరాత్రి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా ఏంటంటేనండి, మనం ఈ రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో ఇంట్లోకి డబ్బు దూసుకొస్తుంది. అలానే కాకుండా ఏంటంటే గనక ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. సంపూర్ణంగా శివానుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ రోజున చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ గుమ్మానికి ఇది కట్టండి. ఇదేంటంటే మనం శివరాత్రి లోపు కూడా కట్టుకోవచ్చండి. అలా కట్టడం వల్ల అయితే మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. నార్మల్గా ఏంటంటే కనుక శివరాత్రి అండి, ఇది మన హిందువులకు పెద్ద పండుగ అని చెప్పొచ్చు. శివరాత్రి రోజున ఏంటంటే కనుక పరమశివుడిని భక్తి శ్రద్ధలతో మనం పూజిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం, ఉపవాసం చేస్తాం. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ భోలాశంకరుణ్ణి అంటే మనము చక్కగా ఆరాధించడం, అలానే కాకుండా ఏంటంటే ఈరోజు ఉపవాస దీక్షను మనము అంటే చేయటం, ఇవన్నీ కూడా మనము ఆచరిస్తూ ఉంటాం కదా నియమాలు. ఈరోజు పరమ పవిత్రమైన రోజు కదండి. ఈ రోజు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈరోజు గుమ్మానికి ఇది కట్టడం వల్ల మన ఇంటి పరంగా బాగుంటుందండి. అద్భుతమైన ఫలితాలతో పాటు మన జీవితం మారిపోతుంది. అలానే దైవానుగ్రహం మన ఇంటిపై ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి గుమ్మానికి ఇది ఖచ్చితంగా కట్టాలని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట. కాబట్టి మనం గుమ్మానికి ఏం కట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక శివరాత్రి రోజు అండి మనము అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే చాలా మంచిదండి. బ్రహ్మ ముహూర్తం అంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 3:35 నుంచి 4:47 వరకు కూడా బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. కొంతమంది ఏమో 3:30 నుంచి 4:30 మధ్యలో అంటారు. కొంతమంది ఏంటంటే కనుక 3:45 నుంచి 4:45 లోపు అంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమయం చెబుతూ ఉంటారు. కానీ మనకు శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే కనుక 3:45 నుంచి మొదలుకొని 4:45 సమయం అంతా కూడా బ్రహ్మ ముహూర్తం అంటారు. దీన్ని బ్రాహ్మీ ముహూర్తం అని కూడా అంటూ ఉంటారు. ఈ ముహూర్తం ఏంటంటే కనుక దేవతలు మేలుకునే సమయం అనమాట. ఆ సమయంలో మనం లేచి శుచిగా స్నానం చేయాలి. కష్టమైనప్పటికీ కూడా లేచేసి చక్కగండి చల్లనీళ్ళ స్నానం చేయాలి. అలా చేసిన తర్వాత మనము ఈరోజు అంటే మహాశివరాత్రి రోజు చాలామంది కూడా ఏంటంటే కనుక మనకు అంటే ఇంట్లోనే గంగాజలం నీళ్ళల్లో కలుపుకొని చేస్తారు. అలానే కాకుండా నీళ్ళల్లో ఉప్పుని కలుపుకొని చేస్తారు, పసుపుని కలుపుకొని చేస్తారు. కొంతమంది గంధము విభూదిని కూడా కలుపుకొని ఇలా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధను బట్టి స్నానం అనేది ఈ విధంగా ఆచరించాలన్నమాట. కష్టాలు అధికంగా ఉండేవారు ఏంటంటే కనుక పసుపుని కలుపుకోవాలి. నెగిటివ్ ఎనర్జీ అధికంగా ఉండేవాళ్ళు ఇలా రాళ్ళ ఉప్పుని కలుపుకోవటం. అలానే కాకుండా గంగాజలం కలుపుకొని అంటే నీటిలో స్నానం చేస్తే కోటి పాపాలు పోతాయి. మనకేంటంటే గనక దేహం శుద్ధి అయిపోతుంది. అలానే కాకుండా మన పాపాలు హరించిపోవటానికి అవకాశంతో పాటు శివలోక ప్రాప్తి కలుగుతుందన్నమాట. గంగా అంటే జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయటం వల్ల, అలా చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ని మనం చూడొచ్చు అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా స్నానం అంటే ఆచరించండి. అలా ఆచరించిన తర్వాత ఉతికిన వస్త్రాలను ధరించండి. మహాశివరాత్రి రోజున ముఖ్యంగా పసుపు రంగులు కానీ ఎరుపు రంగులో ఉండే బట్టలు కానీ ధరిస్తే మహా అద్భుతం అండి. మనకేంటంటే పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. మహాశివరాత్రి మనకు బుధవారం తిథి వచ్చింది కాబట్టి బుధవారానికి సంబంధించి మనం ఏంటంటే గనక ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలగాలి. అలానే కాకుండా సకాలంలో పనులన్నీ కూడా జరగాలి, దైవానుగ్రహం కూడా ఉండాలి. అలానే ఏంటంటే గనక మాకు మంచి ఫలితాలు ఉండాలి అనుకునేవారు ఖచ్చితంగా ఏంటంటే గనక పసుపు రంగులో ఉండే బట్టలు ధరించండి. పసుపు రంగులో ఉండే కొత్త బట్టలైనా సరే, లేదంటే మన దగ్గర ఉన్నవి ఉతికిన బట్టలు ధరిస్తే చాలా మంచిదనమాట. అవి పసుపు బట్టలు లేకపోతే ఎర్రటి వస్త్రాలైనా సరే ధరించవచ్చు. ఆడవారు మగవారు ఎవరైనా సరేనండి. ఇలా ధరించిన తర్వాత ఏంటంటే మనమండి మర్చిపోకుండా ఈరోజు ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకొని ఇంటికి తోరణాలు కట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఈరోజు అంటే ఉపవాసం చేసుకుంటూ పరమశివుడిని పూజించుకోవాలి. పరమశివుడిని మనం పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా ఆచరించాలండి. మనం ఏంటంటే కనుక ఉపవాసం చేస్తాం కదా, కటిక ఉపవాసం చేయకూడదండి. కటిక ఉపవాసం చేయటం వల్ల ఎలాంటి లాభం అయితే ఉండదు. భగవంతుడు ఇలా చెబుతాడు, ఉపవాసం చేయండి, కాకపోతే ఏంటంటే కనుక తిండి తిప్పలు మానేసి అంటే ఇలా ఉపవాసం చేయటం నాకు నచ్చదు. ఉపవాసం చేస్తూ ఎలా అంటే కనుక మీరు అంటే మనం తేలికపాటి ఆహారం తీసుకుంటూ కూడా ఉపవాసం చేయొచ్చు. అంటే పాలు పళ్ళ రసాలు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా మనమండి నీటిని తీసుకుంటూ ఉపవాసం చేయొచ్చు. ఏమీ తినకుండా తాగకుండా ఉపవాసం చేస్తే భగవంతుడు ఏంటంటే కనుక ఆ ఉపవాసాన్ని అంటే స్వీకరించడు. కాబట్టి ఏంటంటే ఉపవాసం ఉండటం భగవంతుడికి దగ్గర అవ్వటం అనమాట. కాబట్టి మనం ఏంటంటే కనుక మనం దగ్గర అవ్వాలనేసి మనం తిండి తిప్పలు మానేసి ఇలా చేయటం వల్ల భగవంతుడి అనుగ్రహం అయితే కలగదు. అందుకే మనం ఏంటంటే కనుక అంటే ఇలా పళ్ళ రసాలు పాలు తీసుకుంటూ ఉపవాసం చేసుకుంటూ పరమశివుడిని మనం పూజించుకోవాలి. ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని చక్కగా ఏంటంటే కనుక పుష్పాలతో నిండుగా అలంకరించుకోండి. ఈ రోజు పసుపు రంగులో ఉండే పుష్పాలు, ఎర్రటి పుష్పాలు, అలానే కాకుండా ముఖ్యంగా మారేడు దళము, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా మందార పువ్వులతో పరమశివుడిని చక్కగా అలంకరించండి. అలా అలంకరించిన తర్వాత ఏంటంటే కనుకనండి ఇంట్లో
తమలపాకును పెట్టేసి దానిపైన మారేడు దళం పెట్టి దానికి బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి నిండుగా ఆవునేతిని కానీ నువ్వుల నూనె కానీ పోసేసి మీరేంటంటే కనుకనండి 2 కానీ లేదంటే 4 ఒత్తులను కానీ వేసేసి దీపారాధన చేయాలి. ఆ పరమశివుడికి ఇష్టమైన నైవేద్యం మనం ఏదైనా సరే చేసి పెట్టవచ్చండి. మనం ఏంటంటే కనుక భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించినా మనం మనసారా ఏంటంటే కనుక ఓం నమ శివాయ అనుకున్నా సరేనండి మనకు శివానుగ్రహం కలుగుతుందన్నమాట. పిలిస్తే పలికే దేవుడు పరమశివుడు కాబట్టి మనము ఓం నమ శివాయ అనుకున్నా సరేనండి శివుడు సంతోషించి ఐశ్వర్యాన్ని మనకు ఇస్తాడు, అభివృద్ధిని కూడా ఇస్తాడని చెప్పొచ్చు. కాబట్టి ఇలా సింపుల్గా ఇంట్లో పూజ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. మనము గుమ్మానికి పసుపు రాసిన ఇంటికి తోరణాలు కట్టినా మనం ఏం చేసినా కానీ గుమ్మానికి ఇది కడితే చాలా మంచిదండి. ముఖ్యంగా ఈ రోజండి ఒక నిమ్మకాయ అంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి. అందులో అంటే మనము అరస్పూన్ అన్ని అక్షంతలు, అరస్పూన్ అంత కుంకుమ, అరస్పూన్ అంత పసుపు, కొంచెం పచ్చకర్పూరం లేదంటే 2 కర్పూర బిళ్ళలు, ఆ తర్వాత ఒక పసుపు రంగులో ఉండే నిమ్మకాయ. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వేరు వచ్చేసి నల్ల ఉమ్మెత్త ఉంటుంది కదండి దాని వేరు అనమాట. ఆ ఉమ్మెత్త వేరుని తీసేసుకుని మీరు కొంచెమంతా ఇంటికి తెచ్చుకోండి. ఉమ్మెత్త వేరు ఏం చేస్తుందండి అని మీకు సందేహం రావచ్చు. ఉమ్మెత్త వేరు ఏంటంటే కనుకనండి నరదిష్టి, జనఘోష, నరఘోష అలానే కాకుండా దిష్టి దోషాలతో మనని అంటే కాపాడుతూ ఉంటుంది. మన ఇంటిపై చెడు ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి కదా వాటిని అడ్డుకోవటానికి ఈ నల్ల ఉమ్మెత్త అనేది మనకు చక్కగా పనిచేస్తుంది అనమాట. నల్ల ఉమ్మెత్త చెట్టు మనకు కనిపిస్తూనే ఉంటుంది కదా. నల్ల ఉమ్మెత్త ఏంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీతో పాటు అనేక రకాల దిష్టి దోషాలను పోగొట్టడానికి కూడా ఈ నల్ల ఉమ్మెత్త అంటే వేరు అనేది మనకు ఉపయోగపడుతుంది. ఆ వేరుని స్వీకరించుకొని తెచ్చుకోండి. ఖచ్చితంగా ఈ రోజు అంటే ఈ శివరాత్రి లోపు కానీ శివరాత్రి రోజు కానీ మనం ఇలా ఒక వస్త్రం కొత్తది తీసుకుని అందులో కుంకుమ, పసుపు, అక్షంతలు అలానే కాకుండా కర్పూరం దానికి తోడు నిమ్మకాయ ఇలా నల్ల ఉమ్మెత్త వేరుని పెట్టేసి దాన్ని ఒక మూటలాగా కట్టేసి గుమ్మానికి కట్టాలి. ఆ మూటని కట్టిన తర్వాత దానికి మీరు వెలిగించిన అగరబత్తుల ధూపము అలానే కాకుండా శివుడి పటం ముందు 2 నిమిషాలు పెట్టి ఆ తర్వాత మీ ఇంటికి మంచి జరగాలి, అద్భుతమైన ఫలితాలు రావాలి, మీ జీవితం మారిపోయి మీకంతా కూడా అంటే ఐశ్వర్య వర్షం కురవాలి, ఐశ్వర్యవంతులుగా ఉండాలి అనుకునేవారు తప్పనిసరిగా అండి ఇలా గుమ్మానికి కట్టుకోవాలన్నమాట. ఇలా కట్టడం వల్ల ఏంటంటే మనకు అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. మన ఇంటి పరంగా మనకి ఏ ఇబ్బంది ఉన్నా సరేనండి అది తొలగిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఏంటంటే కనుక ఇలా గుమ్మానికి ఇది కట్టుకోండి. ఇది కట్టడం వల్ల మీరే అద్భుతమైన ఫలితాలను చూస్తారు, అద్భుతమైన రిజల్ట్ని చూస్తారు. మన ఇంటి పరంగా మనం ఎంత చేసుకున్నా కలిసి రాదు కదా, అలాంటి వాళ్ళకు మాత్రం ది బెస్ట్గా కలిసి వస్తుంది. ఇందులో ఉండే వేరే మనని కాపాడుతూ ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు. నల్ల ఉమ్మెత్త అనేది చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. నల్ల ఉమ్మెత్త ఏంటంటే కనుక నల్ల రాళ్లను సైతం పగలగొడుతుందని మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది. కాబట్టి ఈ శివరాత్రి తిథి రోజున ఖచ్చితంగా అండి నల్ల ఉమ్మెత్తను అంటే ఆ వేరుని మనం తెచ్చుకోవాలన్నమాట. వేరుని తెచ్చుకునేటప్పుడు మీరు ఏంటంటేనండి సంకల్పం చెప్పుకోవాలి. అంటే మన అవసరం కోసం మనం తీసుకెళ్తున్నాం, మనకు మంచి జరగాలని తీసుకెళ్తున్నామని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటేనండి ఈ వేరుని మీ ఇంటికి అంటే స్వీకరించి తెచ్చుకోండి. ఇలా తెచ్చేసుకుని మీరు దానితో పరిహారం చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా తెచ్చుకున్న ఈ వేరుని కొంచెం శుభ్రం చేసుకుని కొంచెం ఆరిన తర్వాత పెట్టండి. తడిగా పెడితే అందులో పెట్టే వస్తువులన్నీ కూడా ఖరాబ్ అయిపోతాయి కాబట్టి అంటే పాడైపోతాయి కదండి. కాబట్టి ఏంటంటే కనుక ఇలా పాడు కాకుండా మనం చూసుకుంటూ చక్కగా అది కొంచెం ఆరిన తర్వాత పెట్టేసుకొని అనంతరం ఏంటంటే కనుక ఇంటి గుమ్మానికి పైన సింహద్వారం పైన కట్టుకోవాలి. అలా కట్టడం వల్ల దేవతల దేవుళ్ళ యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా మన ఇల్లు అభివృద్ధిలోకి వస్తుంది. దీనమైన పరిస్థితి నుంచి మంచి పరిస్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎదుగుదల బాగుంటుంది. అలానే మన ఎదుగుదలని ఆపటం ఇక ఎవరి తరం కాదు. భగవంతుడి యొక్క అనుగ్రహం లేదు, భగవంతుడి దయ లేదని చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు సంపూర్ణంగా దైవానుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ఉండే చెడు శక్తులతో పాటు దుష్ట శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ముఖ్యంగా ఈ యొక్క నరకన్ను, నరదిష్టి అంటూ ఉంటాం కదండి, జనఘోష ఇలాంటివి అలాంటి వాటి నుంచి బయటపడటానికి కూడా ఈ పరిహారం మీకు చక్కగా అనుకూలిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి మీరు ఏంటంటే కనుకనండి ఫలితం పొందండి. ఇది మీరు శివరాత్రికి ఒక రోజు ముందు కూడా కట్టుకోవచ్చు, లేదంటే శివరాత్రి రోజే మీరు కట్టొచ్చండి. ఎలా కట్టుకున్నా కానీ మీకు ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మీరు మీ కళ్ళతో చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. కానీ ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి అయితే కట్టండి. మీరే మార్పుని గమనించుకోగలుగుతారు. ఇది కట్టిన తర్వాత మీరు ఉంచేసుకోవచ్చండి, ఏం కాదు, దాన్ని తీసి పడేయాల్సిన అవసరం లేదు. అది గుమ్మానికి ఉంటే ఇంకా చాలా మంచిది. మన ఇంటికి వచ్చేవారు పోయే వారి ద్వారా కూడా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించకుండా అడ్డుకోవటానికి కూడా ఈ మూట మనకు పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక కట్టి పెట్టుకోండి, ఇంకా మంచి ఫలితాన్ని పొందండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు అంటే మనము శివరాత్రి రోజు అండి శివాలయానికి వెళతాం, శివుణ్ణి ఏంటంటే కనుక దర్శించుకుంటాం, శివ అంటే అభిషేకం చేస్తూ ఉంటాము, శివార్చన ఇవన్నీ కూడా మనం చేయించుకుంటూ ఉంటాం కదా. కానీ మీరు ఏంటంటే కనుక ప్రత్యేకించి కొన్ని ద్రవ్యాలతో ఈ రోజు శివుణ్ణి అంటే అభిషేకించడం వల్ల అయితే మీ సుడి తిరిగినట్టే అండి. ఇక మీ జీవితమే మారిపోతుందని చెప్పొచ్చు. అలానే ధనానికి ధనంతో పాటు
పాటు మంచి పేరు ప్రతిష్ట కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. పరమశివుడిని ఎవరైతే ఈ విధంగా అంటే అభిషేకిస్తారో వాళ్ళకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కనుక మీరు ఈ విధంగా ఏంటంటేనండి అభిషేకం చేయండి. నార్మల్గా అందరి ఇళ్లలో శివలింగాలు ఉంటూ ఉంటాయి. కొంతమంది చిన్న చిన్న శివలింగాలు పెట్టుకుంటారు కదా, అలా శివలింగం పెట్టేవారు ఒక చిన్న గ్లాసుడు నీళ్ళైనా సరేనండి శివలింగంపై పోస్తే శివుడు సంతోషించి మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. ఎందుకంటే శివుడు అండి అభిషేక ప్రియుడు కదా, కాబట్టి ఏంటంటే శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. కానీ శివలింగంపై ఎప్పుడు కూడా మనము అంటే ఇలా కుంకుమని పోయకూడదు. ఎందుకంటే శివుడు తపస్సు చేస్తూ ఉంటాడు కాబట్టి కుంకుమ హీట్ని కలిగిస్తుంది, అంటే వేడి కలిగిస్తుంది, వేడి పుట్టిస్తుంది. కాబట్టి ఆ యొక్క అంటే తపస్సుని భంగం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కుంకుమ నీటితో కానీ కుంకుమని పెట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు. శివలింగానికి కావచ్చు, శివుడి పటానికి కావచ్చు మనం గంధం పసుపుతో బొట్టు పెడితే మంచిది. కానీ శివలింగానికి కావచ్చు మనం ఏంటంటే కుంకుమని సమర్పించకూడదు, కుంకుమతో బొట్టు పెట్టకూడదు అనమాట. ఇలా మనం ఏంటంటే కనుక రండి సుగంధ్రాలతో మనం శివలింగానికి అభిషేకం చేస్తే శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శివానుగ్రహంతో ఏంటంటే సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, చక్కటి అభివృద్ధి ఉంటుంది. అలానే కాకుండా మంచి మార్పులను కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా మీరు ఏంటంటే కనుక సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చెయ్యండి. సుగంధం అంటే కనుక అత్తరు కావచ్చు, లేదంటే కనుక రోజ్ వాటర్ కావచ్చు. అలానే వచ్చేసి ఏంటంటే కనుక రండి మనము అంటే నీటిలో అంటే ఇలా రోజ్ పెటల్స్ని వేసేసి కూడా ఆ నీటితో మనం శివుణ్ణి అభిషేకించుకోవచ్చు అనమాట. ఈ అభిషేకం మాత్రం పర్ఫెక్ట్గా మనకు ధనానికి సంబంధించిన సమస్యనంతా కూడా తీర్చేస్తుందని చెప్పొచ్చు. వ్యాపార అభివృద్ధితో పాటు మంచి పురోగతిని కూడా మనం సంపాదించుకోవడానికి ఈ అభిషేకం మనకు ఉపయోగపడుతుంది. అలానే మనము నీళ్ళల్లో ఏంటంటే కనుక విభూదిని కలిపి అభిషేకం చేస్తే పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి మన జీవితం మారిపోయి మనకి ఏంటంటే కనుక దరిద్ర జాతకం కూడా మంచి జాతకం కిందికి వస్తుంది. ఇక అలా తర్వాత ఏంటంటే కనుక పళ్ళ రసాలతో శివుడిని అంటే అభిషేకిస్తే మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. ఆ పనిలో ఏంటంటే కనుక మన సక్సెస్ని చూడటానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే మీరు ఏంటంటే కనుక ఒక 5 రకాల పళ్ళ రసాలు, అలానే కాకుండా చెరుకు రసము, దానికి తోడు ఏంటంటే కనుక నెయ్యితో, ఇలా పసుపు నీటితో, గంధం నీటితో, అలానే కాకుండా ఏంటంటే మారేడు దళాలతో ఇలా శివుడిని మనం రకరకాలుగా కూడా అభిషేకించుకోవచ్చు. ఇలా అభిషేకించిన సరేనండి ఆ పరమశివుడు ఆ అభిషేకాన్ని అంకితం చేసుకుంటాడు. అలానే కాకుండా ఆ పరమశివుడి యొక్క దయతో మన జీవితమే మారిపోయి మనం కోరిందంతా కూడా జరగటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా మీరేంటంటే ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ సుడిని తిప్పండి.